ఇవాళ వికారాబాద్లో అధికారులపైన దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కుతోచగా వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితికి, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది. ప్రజలెవరు కూడా అధికారుల మీద దాడి చేయడం సరైనది కాదు, దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు. కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినపడతలేవు, కళ్ళు కనపడతలేవు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంది, కేవలం పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేయొచ్చు అనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది. అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకు వచ్చిండ్రు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు. ఇవాళ వికారాబాద్లో అధికారులపైన దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కుతోచగా వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితికి, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది. ప్రజలెవరు కూడా అధికారుల మీద దాడి చేయడం సరైనది కాదు, దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు. కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినపడతలేవు, కళ్ళు కనపడతలేవు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంది, కేవలం పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేయొచ్చు అనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది. అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకు వచ్చిండ్రు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు.